MI8 అండి ఇది. డ్రాప్ డౌన్ ఇది కింద పడ్డది. కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇది బయట వేరే సైడ్ కూడా ఆల్రెడీ వాళ్ళు డిస్ప్లే కోసం వెళ్తే వాళ్ళేందంటే అవ్వట్లేదన్న ఇది డిస్ప్లే ఏది పెట్టినా సపోర్ట్ చేయట్లేదని పంపించారంట. అయితే మనం చూడొచ్చు ప్రాబ్లం వచ్చేసి డిస్ప్లే పెట్టంగానే డిస్ప్లే అనేది లైటింగ్ కొట్టుకుంటుంది. అంటే రావడం, పోవడం అదే అవుతుంది. ఇలాంటి ఇష్యూస్ ఏముంటదంటే లైటింగ్ ఇష్యూ ఉంటది ఇది. చూడొచ్చు. అదిగోండి ఎంఐ అనే బ్లింకింగ్ అవుతుంది. నాన్ స్టాప్‌గా బ్లింకింగ్ అవుతుంది. చూడొచ్చు. అయితే ఈ మొబైల్ వచ్చేసి మనోడు మన సునీల్ అని మన షాప్‌లో ఉంటాడు. మనోడే కుర్రోడు. అయితే వాడు ఫ్రెషర్. ఇప్పుడు వాడే చేస్తుండండి. చూడొచ్చు. చూడండి మొత్తం బ్లింకింగ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ షీల్డ్ ఉందా? షీల్డ్ లోపల షీల్డ్ పైనే మనకు వచ్చేసి ఇక్కడ లైటింగ్ కాయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఈ కాయిల్. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది లైటింగ్ సెక్షన్. మన సునీల్ అయితే ఈరోజు చేయడం అయితే జరుగుతుంది. చాలా రోజుల నుంచి నేను చేస్తా అంటాడు. అయితే చిన్నవి ఇస్తున్నా. ఇప్పుడు కొద్ది రోజుల్లో ఇక సిపిలే కొడతాడు ఇక మనోడు. ఇక్కడ చూస్తారు కదా ఈ బూస్ట్ కాయిల్ కానీ డైవర్ట్ కానీ 2 కెపాసిటర్స్ అవి అన్నీ రిమూవ్ చేసేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వేరే వేయాల్సి వస్తుంది, చేంజ్ చేసేయడం. మనోడు కొద్దిగా స్లో చేస్తాడు. ఎందుకంటే ఇక వాడు కొత్తగా ఫ్రెషర్ వాడు ఇక చేయడమా, ఇదే వాడు ఫస్ట్ ఫోన్ ఇప్పుడు చేస్తుంది. చూడండి బూస్ట్ కాల్ అయితే రిమూవ్ అయింది. ఎందుకంటే ఇక్కడ హీటింగ్ కూడా తక్కువనే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మన బ్యాక్ సైడ్ సిపి ఉంటుందండి. ఎందుకంటే సిపి బ్యాక్ సైడే ఉంటుంది. దీని కిందనే లైటింగ్ సెక్షన్ కిందనే సిపి ఉంటుంది. ఒకవేళ హెవీగా హీట్ టెంపరేచర్ మెయింటైన్ చేసినాం అనుకో కింద బాల్స్ అనేటివి మెల్ట్ అయిపోతాయి. అందుకోసం మనము హీట్ వచ్చేసి 300 మెయింటైన్ చేస్తున్నాం. 300 ఫ్రీ హెయిర్. ఇక్కడనే కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ సేఫ్గా అవుతుంది. చూడవచ్చు. చూడండి రిమూవ్ అయితే మనం కాయిల్స్ అనేటి సేమ్ పెట్టాల్సి వస్తుంది. అది కూడా లైటింగ్ సెక్షన్లో నుంచి పెట్టాలి. ఎందుకంటే లైటింగ్ సెక్షన్ కెపాసిటర్స్ అయితే ఏవైతే ఉంటాయో కంపల్సరీ లైటింగ్ సెక్షన్లో నుంచే ఇవ్వాల్సి వస్తుంది. వేరే కెపాసిటర్ అయితే పెడదామంటే అవి రావు. ఇది పక్క ఏదైతే లైటింగ్ సెక్షన్ ఉంటుందో అది తీసి మనం పెట్టేయాలి. ఇక్కడ చూడొచ్చు డైవర్డ్ కెపాసిటర్స్ అయితే 3 కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే అవి పాత అయితే కాలిపోయింది. బూస్ట్ కాయిల్ ప్లస్ కెపాసిటర్ 2 అయితే చేంజ్ అయిపోవడం అవుతుంది. కాకపోతే దీన్ని అయితే అది ఫంగస్ వచ్చేసింది టోటల్. అయితే మొత్తం మనమైతే 3 బూస్ట్ కాయిల్ ఇంకా డైవర్డ్ కెపాసిటర్ 3 కూడా మనమైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ చూడండి. ఇవైతే మనకి 8Aలో పెట్టేస్తాం. ఇక్కడ చూడండి బూస్ట్ కాల్ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మన షాప్ వచ్చేసి ఎంకే మొబైల్ సంగారెడ్డి.
ఇక్కడ చూడండి. ఇక్కడ కెపాసిటర్స్ అవి పాతవి అయితే చిన్న చిన్నవి ఉంటాయండి. ఇది పెద్దగా ఉంది కదా, మనకు అవి లైన్స్ అనేటివి ఒకటే ఉన్నాయి. మనం క్రాస్లో అయినా పర్లేదు, దానికి చూడొచ్చు. ఆ లైన్కి కనెక్ట్ ఉంటే చాలు, క్రాస్ అయినా లైన్స్ ఒకటే అవి. మీరు స్టార్టింగ్ అది క్రాస్ అని ఏమనుకోవద్దు, ఎందుకంటే కెపాసిటర్ పెద్దగా ఉండడం వల్ల అలా క్రాస్గా పెట్టాల్సి వచ్చింది. చూడండి, కాయిల్ కూడా బూస్ట్ డయోడ్ కూడా అయితే కూర్చుంది. ఓకే, ఇది చాలా హీట్ ఉంటుందండి, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం కొద్దిసేపు దాన్ని సైడ్కి పెడతాము, ఎందుకంటే ఫుల్ హీట్ అవుతుంది. కొద్దిగా దీనికి కూల్ చేసి మనం పెట్టి చూద్దాం. చూడొచ్చండి, ఇక్కడ చూడొచ్చండి, ప్రాబ్లం అయితే క్యూర్ అయింది. అక్కడ చూడండి, ఇప్పుడైతే బ్లింక్ అవ్వట్లేదు. చూడండి, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయిందండి, చూసుకోవచ్చు. ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎంకే మొబైల్ సంగారెడ్డి. మన ఆనందం చూడండి ఒకసారి.